హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నాము. మరి రోజైతే ఇంట్లో కూరగాయలు ఏమి లేక మరి నేనైతే సాంబార్ అన్న పెడదాం, మిద్దె తోటలోకి వెళ్ళి ఏమన్నా కూరగాయలు ఉన్నాయేమో చూద్దామని చెప్పి వచ్చాను. మరి ఏమన్నా లేవు నాకు తెలియదు, చూద్దామండి. ఏమన్నా 2-3 కాయలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం మన మిద్దె తోటలో. మరి ఇంట్లో ఏం లేనప్పుడు మరి మిద్దె తోటలోకి వచ్చి అసలు ఏమున్నాయో అని చూస్తే ఏడు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడైతే నేను చూసుకుంటానండి ఏమన్నాయో, కూరగాయలు ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. కూరగాయలు చూస్తాను. ఇదిగో నారింజగా చూడండి ఎంత బాగుందో. నారింజగా అండి, బాగా వచ్చింది చక్కగా. గులాబీ పూలు కూడా బాగానే ఉన్నాయి ఈరోజు మన మిద్దె తోటలో. ఇది చూడండి ఎంత బాగున్నాయో గులాబీ పూలు. చిట్టు గులాబీలు అండి, ఏమో మామూలు కాశ్మీర్ గులాబీలు. మరైతే నేను చూస్తానండి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో. తోటకూర అయితే ఉంది చూడండి, ఎంత బలంగా వచ్చిందో తోటకూర. తోటకూర అండి ఇంత లావు వచ్చింది అనుకోండి, చక్కగా ఈ కోసేసుకుని ఇవి కాళ్ళు ములక్కాయల కూర వండుకోవచ్చండి. కోడిగుడ్లు వేసుకుని చాలా బాగుంటాయి. ఆకేం పప్పులో పెట్టుకుని ఆ కాళ్ళేమో కోడిగుడ్లు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది, ములక్కాయ కూరలాగా ఉంటుంది. ఉన్నాయి ఇంకేమున్నాయి సాంబార్లోకి ఉపయోగపడే ఏమన్నా చూద్దాము. దోసకాయలు ఏమైనా ఉన్నాయని చూద్దామండి. అక్కడక్కడ ఇక్కడైతే ఒకటి ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే ఒక దోసకాయ ఉంది. ఇదిగోండి దోసకాయ అయితే ఒకటి ఉంది. మరి ఇప్పుడైతే దోసకాయ అయితే కోసుకుంటానండి సాంబార్లోకి. ఇదిగోండి ఇంకెక్కడ ఉన్నాయా, మాకు ఏమన్నాయో చూద్దాము. ఇంకేమైనా ఉన్నాయా? అయితే చిన్న చిన్న పిందులు ఉన్నాయండి, సరిపోయి పెద్ద అవ్వలేదు. ఇంకేమైనా నేను చూద్దాం అటు వెళ్ళి. మార్పడా చెర్రీ ఇస్తారా? మనం పెట్టాను కదండి, రిపోర్టింగ్ చేశాను. మరి చూసారు ఎంత పూత వచ్చిందో. మన కాయలు కూడా వర్షానికి గాలికి రాలిపోయినాయండి. పూత చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత హెల్దీగా ఉందో. ఇంకేమున్నాయి చూద్దామండి. పచ్చిమిరకాయలు ఉన్నాయి, ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, కోద్దాం. ఇదిగోండి చెట్టు మొదలైనయండి. పచ్చిమిరపకాయలు చూడండి, అవి మన సాంబార్లోకి సరిపోయే కూరగాయలు వస్తే చాలండి పూటకి. ఇంకా ఉన్నట్టున్నాయి, అక్కడ చెట్టు ఉంది ఒకటి చూద్దాం. ఇవన్నిటికైతే పువ్వు వచ్చినాయి బాగా, కాయ రాలేదు. ఇక్కడ ఉన్నాయి ఇగోండి కాయలు చూడండి ఎన్ని వచ్చినాయి. ఇగో ఎన్ని కాయలే, ఇగో పచ్చిమిర్చి. ఇగో ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా మనం మిద్దె తోటలోకి వచ్చి చూసుకుంటే ఏవో ఒకటి దొరుకుతాయండి. మొక్కలు పెట్టుకుంటే చక్కగా. పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవ్వండి. సరే ఇగో గిన్నెకాయలు ఉన్నాయి చూడండి, ఇగో పచ్చిమిర్చి. ఇవ్వండి కోసుకుందాం. ఇవ్వండి ఏమో పండిపోనియండి. ఇగో తాలింపులు వేసుకోవడానికి పని చేస్తాయి ఇవి చక్కగా. ఇంకేమున్నాయో చూద్దామండి కూరగాయలు. ఇంకా నిన్న ఈ కోసేసాను. ఇవి ఏంటి బీన్స్, నిన్న కోసేసి ఫ్రైడ్ రైస్లో వేసాను, లేకపోతే ఇంకా ఉండేవి. ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఎలా ఉన్నాయో. ఇగోండి
వంకాయలు మొబైల్ వచ్చినాయి. ఇగోండి వంకాయలు అయితే వచ్చినాయి. ఇదిగోండి వంకాయలు. మళ్ళీ క్రొత్త కాపు మొదలయ్యింది. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి. ఇది పోయిన సంవత్సరం ఉంది. మళ్ళీ చక్కగా ఇప్పుడైతే కాపు మొదలైంది. ఇది కోసుకున్న సాంబార్లో చాలా బాగుంటుంది మనకు వంకాయలు. ఈ పిందులు కదా, ఈ తర్వాత కోసుకున్నాం. ఇగో చూడండి, మొన్న ఇట్టాను కదా వంగ మొక్కలు, వీడియో కూడా పెట్టి చూపించాను మీకు. సరే ఎంత బాగా వచ్చినాయి, ఎంత హెల్దీగా వచ్చినాయి చూడండి. మొక్కలు పెట్టిన మొక్కలన్నీ చక్కగా బ్రతికినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఇదిగో సాంబార్లోకి ఉపయోగపడే కూరగాయలు అయితే మనకి వచ్చేసి. ఇదిగోండి బెండకాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు అయితే రోజు మార్చి రోజు వస్తూ ఉంటున్నాయండి. సాంబార్లో చాలా బాగుంటాయి. కాయ చూడండి ఎంత ఉందో, కుదిరిపోయింది. ఇది అయితే విత్తనాలకు ఉంచేద్దాం ఈ కాయ. సరే రోజు మరి లేవనుకున్నాను, వచ్చినాయి బాగానే కాయలన్నీ వచ్చినాయి. సాంబార్ సరిపోయే కూరగాయలు. ఇక్కడ ఇదిగోండి బీన్స్ పాదుంది. ఇదిగో కాయ ఎంత బాగా. ఇదిగోండి బీన్స్, ఇవి కూడా సాంబార్లో వేసుకోవచ్చు. ఏనండి అలసందలు అంటారు కదా, ఇదిగో కాయలు సాంబార్లోకి ఇవన్నీ బాగుంటాయి. చూసారా, ఇగోండి ఒక దోసకాయ దొరికింది, వంకాయలు దొరికినవి సాంబార్కి, తర్వాత పచ్చిమిరకాయలు దొరికినవి, ఇదిగోండి బీన్స్ వచ్చినాయి. ఇప్పుడైతే ఇదిగోండి మరి పప్పుచారు సాంబార్లోకి మనకి మెయిన్ కరివేపాకు ఉండాలి కదా. ఎన్ని చేసినా కానీ కరివేపాకు లేకపోతే సాంబార్ పప్పుచారు కూరలు బాగోండి. ఇదిగోండి మరి కరివేపాకు కూడా కోసుకుంటున్నాను నేను. చాలండి, ఎందుకంటే మందే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు వచ్చి. పుదీనా కూడా మనం కొంచెం కోసుకుంటున్నాను నేను. కోసుకుంటా ఉంటే వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదంతా కోసి పచ్చడి చేసి పెట్టాను. వీడియో కూడా ఉందో చూడండి. కొద్దిగా పచ్చడి, అది పుదీనా పచ్చడి నేను ఎలా చేశాను. ఈరోజు మనకి సాంబార్కి కావాల్సినటువంటి కూరగాయలు అయితే అనుకోకుండా మన మిద్దె తోటలో అయితే దొరికేసినాయండి. ఇలా మిద్దె తోటలో మరి కొన్ని మొక్కలు పెట్టుకుని పెంచుకోవటం వల్ల ఏదో ఒక టైంలో మనకు అవసరానికైతే కూరగాయలు వస్తూ ఉంటాయి, అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ విధంగా అయితే నేను ఈరోజు కూరగాయలు లేవని బాధపడుతున్నాను. కానీ ఇదిగోండి మరి కాయగూరలు అయితే నాకు వచ్చి సాంబార్ పెట్టుకుంటాను. చూసారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.